ఫ్రెండ్స్, మనం ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ యాప్స్ యూజ్ చేసి మొబైల్స్ అయితే తీసుకుంటూ ఉంటాము. సో తీసుకునేటప్పుడు 90% పీపుల్ వచ్చేసరికి కరెక్ట్గానే తీసుకుంటారు. బట్ 10% పీపుల్ వచ్చేసరికి వాళ్ళు పెట్టాల్సిన ప్రైస్ కంటే ఒక 2000-3000 ఎక్కువనైతే పెడుతుంటారు. సో అదేలానో ఈ వీడియోలోనైతే చెప్తాను, దానికి సొల్యూషన్ కూడా ఈ వీడియోలోనైతే చెప్తాను. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోద్దాం. సో ఇక్కడ వివో T2X 5G ఫోన్ అమెజాన్లో 15,000లోనైతే ఉంది అండ్ ఫ్లిప్కార్ట్లో 13,000లోనైతే ఉంది. సో 2000 వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉంది, అమెజాన్లో 2000 ఎక్కువ ఉంది. సో దీనికి కారణం ఏంటిదంటే వివో వాళ్ళు ఈ వివో T2X 5G మొబైల్ని లాంచ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ అనౌన్స్ అయితే చేస్తారు, ఈ మొబైల్ని ఈ సైట్లో సేల్కి తీసుకొస్తామని అయితే. సో వాళ్ళు అనౌన్స్ చేశారు, ఫ్లిప్కార్ట్లోనైతే ఈ మొబైల్ని సేల్కి అయితే తీసుకొచ్చారు. సో ఈ మొబైల్ రెగ్యులర్ ప్రైస్, ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 13,000 ఫ్లిప్కార్ట్లో ఉన్నది కరెక్ట్ అనమాట. సో ఇక్కడ అమెజాన్లో వాళ్ళకు మొబైల్ ఎట్లా వెళ్తుందో, వాళ్ళు ఎట్లా సేల్ చేస్తారో అనేది మనం పక్కెడదాం, అది అవసరం లేదు. వాళ్ళు ఏదో విధంగానైతే సేల్ చేస్తుంటారు ఎక్కువ ప్రైస్ పెట్టి అయితే. సో ఇక్కడ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అమెజాన్లో ఉన్నదే ఒరిజినల్ మొబైల్ కావచ్చు, 15,000 ఒరిజినల్ ప్రైస్ కావచ్చు అని అయితే కొంటుంటారు. సో కొంతమంది ఎట్లుంటారంటే అమెజానే ఒక జెన్యూన్ యాప్, అందులోనే మంచి ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో అంత మంచి ప్రొడక్ట్స్ ఉండవు అని అయితే అనుకుంటుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ మొబైల్ వివో T2X 5G మొబైల్ మంచిగా ఉంది అనుకుంటారు, వెళ్ళి అమెజాన్లో సెర్చ్ చేస్తారు, 15,000లో కనపడుతుంది, కొనేస్తారు. సో వాళ్ళకి తెలియదు ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది, అదే ఫ్లిప్కార్ట్లో ఒరిజినల్ మొబైల్ ఉంటుంది, 13,000 దీని రెగ్యులర్ ప్రైస్ అని. వాళ్ళకి తెలియకుండానే 2000 ఎక్కువ పెట్టి వాళ్ళ మొబైల్ని అయితే తీసుకుంటున్నారు. ఇట్లా అందరూ తీసుకుంటారని అయితే నేను చెప్పడం లేదు, కొంతమంది వీటి మీద నాలెడ్జ్ లేని వాళ్ళు అయితే కొంటుంటారు. సో నా రియల్ లైఫ్లోనే కొంతమందిని అయితే చూసాను ఈ విధంగా కొనే వాళ్ళని. సో అందుకని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో దీనికి సొల్యూషన్ ఏంటిదంటే సింపుల్ అన్నమాట. మీరు ఏదైనా మొబైల్ కొనేటప్పుడు రెండు సైట్స్లలో, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ రెండు సైట్స్లలో చెక్ చేయండి, ఎందులో తక్కువ ఉంటే అందులోనైతే తీసుకోండి. లేకుంటే మీరు ఏ మొబైల్ అయితే కొందాం అనుకుంటున్నారో ఆ మొబైల్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వీడియోస్ అయితే వస్తాయి, మన ఛానల్లో కూడా వీడియోస్ ఉంటాయి. సో ఆ వీడియోస్లోకి వెళ్తే ప్రతి ఒక్క టెక్ కంటెంట్ క్రియేటర్ అయితే చెప్తాడు ఈ మొబైల్ ఏ యాప్లో సేల్కి తీసుకొస్తున్నారని అయితే. అండ్ తక్కువ ప్రైస్లో ఉన్న మొబైల్ని తీసుకోమన్నాను కదా అని అమెజాన్లో కొన్ని రీఫ్రబిష్డ్ ఫోన్స్ అనేది ఉంటాయి. సో వాటిని అయితే తీసుకోకండి. ఆ రీఫ్రబిష్డ్ ఫోన్స్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు మనం ఏదైనా మొబైల్ కొన్నాక డ్యామేజ్ అయితే మనం వాళ్ళకి రిటర్న్ పెడతాం చూడండి. సో ఆ రిటర్న్ పెట్టిన ఫోన్స్ని, వాళ్ళు డ్యామేజ్ అయిన ఫోన్స్ని మంచిగా చేసి మళ్ళీ అమ్ముతుంటారు అనమాట. అవి సెకండ్ హ్యాండ్ ఫోన్స్, వాటిని అయితే తీసుకోకండి. ఫ్రెండ్స్, ఈ వివో T2X 5G ఒక్క ఫోన్ అనే కాదు, చాలా ఫోన్స్ అయితే రెండు యాప్స్లలోనైతే అవైలబుల్ అయితే ఉంటాయి. ఏ కంపెనీ అయినా కూడా, వివో కానివ్వండి, ఒప్పో కానివ్వండి, ఏ కంపెనీ అయినా కూడా వాళ్ళు మొబైల్ లాంచ్ చేసినప్పుడు ఒక్క సైట్లో మాత్రమే, అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఏదైనా ఒక్క యాప్లోనే వాళ్ళైతే సేల్కి అయితే తీసుకొస్తారు, రెండు సైట్స్లలోనైతే తీసుకురారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక చిన్న వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియో, మీకు హెల్ప్ అవుతుందని అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.